హాయ్. సో వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. ఇక్కడ వచ్చేసి ద టాపిక్ ఈజ్ అబౌట్ క్రియేటివిటీ. సో ఇక్కడ క్రియేటివిటీ అంటే మన మనసులో ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, నేను అందరిలాగా ఎందుకు క్రియేటివ్ కాదు అనే ఒక థాట్ రావడం అంటే ఇప్పుడు లోకం మీద ఒక్కొక్కళ్ళు ఇంత క్రియేటివ్గా చేస్తున్నారు. దే ఆర్ మేకింగ్ ద వెరైటీ ఆఫ్ థింగ్స్. వాళ్ళు ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఇంకేదైనా అంత వెరైటీ చేస్తున్నారు, అంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు. బట్ వై ఐఎమ్ నాట్ బీయింగ్ సో క్రియేటివ్ అండ్ వై ఐఎమ్ బీయింగ్ అ నార్మల్ పర్సన్ అని అనిపించినప్పుడు, ఇప్పుడు క్రియేటివిటీ అనేది అందరిలాగా ఉండాలని ఏం లేదు. ఎందుకంటే ఎవరి క్రియేటివిటీ వాళ్ళకి ఉంటుంది, అండ్ ఆ క్రియేటివిటీ వల్ల ఎంత ఉపయోగం ఉంది అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కరికి క్రియేటివిటీ అంటే సరే, వాళ్ళకు అది ఒక డబ్బు తెచ్చి పెట్టేది ఒకటి ఒక మార్గం కావచ్చు, లేకుంటే ఇంకోటి ఏంటంటే అంటే వాళ్ళు ఆ క్రియేటివిటీని తీసుకుపోయి అదే డబ్బులు అంటే దే ఆర్ బీయింగ్ ప్రొడక్టివిటీ ఒక దాంట్లో పెట్టి వాళ్ళు ఒక క్యాష్ చేసుకోవడం ఇట్లాంటివి ఉండొచ్చు. బట్ ఒక్కొక్కసారి క్రియేటివిటీ ఉంటే మనకేంటంటే ఒక్కొక్కసారి లైఫ్లో పనికొచ్చి మన లైఫ్ ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి, అంటే ఫైనాన్షియల్గా కాదు, మెంటల్గా ఒక మంచి స్థాయికి, అంటే మంచి రైట్ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు. సో ఇవన్నీ ఉండడానికి కూడా క్రియేటివిటీ ఒక్కొక్కసారి మన లైఫ్ సేవింగ్ కావచ్చు. అంటే మనకు ఆ క్రియేటివిటీ వల్లనే మనము ఒక పెద్ద డిఫికల్టీస్ నుండి కూడా బయటపడవచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. సో నేను అనేది అంటే ఇక్కడ డిసప్పాయింట్ కావాల్సిన అవసరం ఏం లేదు. క్రియేటివిటీ అనేది ఖచ్చితంగా ఒక హై లెవెల్లో ఎప్పుడు కొత్త క్రియేట్ చేయాలి అని కాకుండా, మనకున్న పరిధిలో వాట్ వీఆర్ హియర్, అక్కడున్న మన పరిధిలో కూడా మనం ఒక బెస్ట్గా ఆలోచించి మనము ఒక క్రియేటివ్గా అంటే చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనం క్రియేటివిటీ చేసేది లోకానికి తెలియాలని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ అంటే క్రియేటివిటీ అంటే ఏదో కొత్త పని చేసి వాళ్ళకు ఒక పేటెంట్ తీసుకురావడము, లేకుంటే ఒక రికార్డు కొట్టడము అట్లాంటిది ఏం లేదు. క్రియేటివిటీ ఈజ్ ఆల్ లైక్ వాట్ యు హ్యావ్, మేక్ ఇట్ టు ద ఫుల్ అంటే దాన్ని ఫుల్గా నువ్వు దాన్ని చేయాలన్నమాట. సో మేక్ ఇట్ అవుట్, స్క్వీజ్ అవుట్ వాట్స్ దేర్ ఇన్ యూ. సో దట్స్ కాల్డ్ క్రియేటివిటీ. నీలో నువ్వు ఒక మంచిగా ఒక హ్యాపీగా ఎట్లా ఉన్నారో అట్లా, అంటే మీరు ఎట్లా ఉన్నారో దాన్ని ఒక కంప్లీట్గా ఎట్లా మంచిగా బతకాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా అది కూడా ఒక సార్ట్ ఆఫ్ క్రియేటివిటీ విత్ ఇన్ యూ అనిపిస్తుంది అనమాట. సో ఎంతసేపు వీళ్ళని చూసి మనం ఏదో డిసప్పాయింట్ అయిపోకుండా, మనకున్న పరిధిలో మనమేం బెస్ట్ చేయగలము, మన లైఫ్కి మనం ముందుకు పోవడానికి మనమేం చేయగలము, అంతే కదా. అరే ఒక కొత్త కార్ వచ్చిందట, దట్స్ అ వెరీ క్రియేటివ్ థింగ్. అండ్ అందులో వాళ్ళు చేసిన ఇంజనీర్స్ అందరూ కూడా ఎంత క్రియేటివ్ మైండెడ్ అంటే, ఇప్పుడు వాళ్ళ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అవుట్ ఆఫ్ నీడ్ కావచ్చు, లేకుంటే వాట్ ఎవర్ అవుట్ ఆఫ్ ప్రెషర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళ మైండ్ అందులో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చారు. బట్ ప్రతి మనిషి కూడా అంతే క్రియేటివ్ ఉండాలని ఏం లేదు. ఒక ప్రోడక్ట్ తీసుకురావాలంటే రైట్ ఫ్రమ్ ది హార్ట్ అన్నమాట. అంటే మనము హర్ట్ అంటే ఇప్పుడు మనము సోల్ఫుల్గా ఎట్లా పర్ఫెక్ట్గా బతకాలి, ఉన్నంతలో ఎట్లా బతకాలి అని అనడం కూడా ఇట్స్ ఏ క్రియేటివ్ ఇన్ మేకింగ్ అవర్ లైఫ్ మోర్ ఫ్రూట్ఫుల్. సో ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషి కూడా క్రియేటివ్ కావచ్చు. ఏదో కొత్త వస్తువులు తీసుకురావడం వల్లనే కాదు, బట్ బీయింగ్ కంటెంట్ అంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు, దట్ ఈస్ ఆల్సో ఏ కంప్లీట్ క్రియేటివిటీ. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకున్నాం. సో వాట్స్ అవర్ లైఫ్ అండ్ వాట్స్ ద పర్పస్. అండ్ అంటే పర్పస్ అంటే అక్కడున్న పని రిక్వైర్మెంట్ బట్టి చేయొచ్చు. బట్ ఏం లేనప్పుడు ఏదో చేయాలని అయితే తపన పడి ఏదో అనవసరంగా పరుగు మాత్రం అవసరం లేదు. సో అది తెలుసుకున్నప్పుడు దట్స్ అ కంప్లీట్ క్రియేటివిటీ విత్ ఇన్ అస్. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.